జాతీయ రహదారి మాసోత్సవాలు 2026ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ను విడుదల చేసినట్లుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం మొరంపూడి ఫ్లైఓవర్ వద్ద జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సిబ్బంది, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, కారు నడిపే వారికి సీట్ బెల్ట్ ధారణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భద్రతా నియమాలు పాటించేలాగా చేయడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవిఐలు జి ప్రణీత్ కుమార్, ఉమామహేశ్వరరావు, కె చైతన్య, సుమ, ప్రోగ్రామ్ ఆఫీసర్ బి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందండి. ఆ షెడ్యూల్ ప్రకారం వివిధ రకాలైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రహదారి భద్రత పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అవి ఫాలో అయ్యేట్టుగా చేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నిజంగా చెప్పాలంటే ఈ రహదారి ప్రమాదాల వల్ల జీడిపి మీద, దేశ జీడిపి మీద 3% దాకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం జరుగుతూ ఉంది. కానీ పోలీస్ వారిని, వివిధ ఎన్జిఓలని, కాలేజ్ విద్యార్థులను కలుపుకొని చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మిగిలిన రోజుల్లో ఈ విద్యార్థులచే రకరకాల కార్టూన్ ఫిలిమ్స్ రూపొందించి ఎల్కేజీ నుంచి ఉన్న చిన్నపిల్లలకి వాళ్ళకి మనసులో ఒక ఇంజెక్ట్ అయ్యేట్టుగా, ఒక విత్తనం నాటే విధంగా కార్టూన్ ఫిలిమ్స్ ద్వారా కానీ, వినోదాత్మకంగా కానీ సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాలు కూడా తయారు చేస్తున్నాం. అవి ఒక షెడ్యూల్ వేసుకుని ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి వివిధ స్థాయిల్లో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు